దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్‌గా పేరొందినటువంటి ఈ లిక్కర్ స్కామ్‌లో రోజుకొక ట్విస్టు, రోజుకొక గుట్టు బయటపడటంతో అసలిది ఎంత లోతుందా అని ఊహిస్తేనే భయంగా ఉంది. వాస్తవానికి 3,500,00,00,000 అనేది కేవలం ఇప్పటివరకు ఉన్న అంచనా మాత్రమే. బట్ విచారణ సాగే కొద్దీ దీని మొత్తం పెరుగుద్దేమో 5,000,00,00,000, 10,000,00,00,000కి చేరద్దేమోననే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తాజాగా మన హైదరాబాదు శివారులోని ఒక డెన్‌లో దాదాపుగా 11,00,00,000 రూపాయలు పట్టుకున్నారు మనందరికీ తెలుసు. సో అవి రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నిధులు, లిక్కర్ స్కామ్ నిధులని చెప్పి తేల్చారు. అందులో లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నటువంటి వరుణ్ అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే డబ్బు దాచిన స్థావరాల గురించి చెప్పాడు. చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ డబ్బులు కూడా దొరికాయి. సో అతనిచ్చిన సమాచారం మేరకే రైడ్ చేశారు. దీనికి వైసీపీ వింత ప్రశ్న ఒకటి అడిగింది. ఏమని? ఇన్ని రోజులు డబ్బులు అక్కడ ఉన్నాయా, ఇన్ని రోజులు డబ్బులు అక్కడ ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానం రాజ్ కసిరెడ్డి చెప్పాలా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వాస్తవానికి ఎన్నికల్లో ఖర్చు చేయాలనుకున్నారో లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత అవసరాల కోసం అనుకున్నారో కానీ ఫలితాలు తారుమారైన తర్వాత వాళ్ళు గప్చిప్గా ఉండిపోయారు. ఆ డబ్బుల్ని ఎక్కడికి బయటికి తీయలేనటువంటి పరిస్థితి. కొద్దిగా ఖర్చు చేయాలంటే చేయొచ్చేమో కానీ ఎక్కడికి తీయలేని పరిస్థితి. కాబట్టి ఆ డబ్బులు అలాగే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ లాజిక్ అడిగారు కదా, మరి ఇంకో లాజిక్ కూడా చెప్పాలి. ఏమని? ఒకవేళ నిజంగానే సిట్ అధికారులకు ముందే తెలుసుంటే, వీళ్ళు అనేది ఏంటంటే సిట్ అధికారులకు ముందే తెలుసు, కావాలనే ఇలా డ్రామాలు ఆడుతున్నారు. ముందే తెలిస్తే ముందే రైడ్ చేసి పట్టుకుందరు కదా, కేసు ఇంకా బలం పెరిగేది కదా. ఇన్ని రోజులు ఆగి వరుణ్ దొరికేదాకా ఆగి వరుణ్ చెప్పిన తర్వాత వెళ్ళి రైడ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? పోలీసులకు పలానా చోట నగదు ఉందని తెలిస్తే ఆగుతారా? నేను రైడ్ చేస్తారు కదా. అంటే ఇన్ని రోజులు వాళ్ళకి తెలియదు కదా. మరి ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? రాజకేశ్ రెడ్డి చెప్పాడా? ఎవరు చెప్పారు? అదే లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నటువంటి వరుణ్ అనే వ్యక్తి చెప్పారు. సో ఈ కథ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నది. ఇప్పుడు తాజాగా మరొక 5 కోట్ల రూపాయల గుట్టు కూడా రట్టు అయింది. సో ఇది ఎవరు చెప్పారయ్యా అంటే ఆదాన్ డిస్టిలరీకి అకౌంటెంట్గా ఉన్నటువంటి శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఆరాధిస్తే ఏమైందంటే మరొక 5 కోట్ల గుట్టు కూడా బయటపడింది. ఇది మొత్తం రాజు కసిరెడ్డి డైరెక్షన్లోనే ముడుపులు పంపిణీ, హైదరాబాద్లో లిక్కర్ స్కామ్ భాగోతం. ఇచ్చింది పంకచ్చు, చేరింది సైమన్కు, వేణుకు 25 నుంచి 30 లక్షల చొప్పున పలుమార్లు మార్చుకుంటూ ఇచ్చారు. సిట్టు దర్యాప్తులో వరుణ్ సమాచారం, ఆదాన్ అకౌంటెంట్ శ్రీకాంత్ విచారణ, డొల్లా కంపెనీల గుట్టు తేల్చేందుకు ముంబైకి సిట్టు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. అంటే ఎట్ ఏ టైం అటు ముంబైతో పాటు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎట్ ఏ టైం రైడ్లు చేసి వివరాలు సేకరించేందుకు సిట్ అయితే తమ బృందాలను పంపినట్టుగా అయితే ఇందులో చెప్పారు. కానీ ఇక గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో రోజుకో గుట్టు బయటకు వస్తుంది. ఆదాన్ డిస్టిలరీస్లో అకౌంటెంట్గా పనిచేసిన శ్రీకాంత్ 5 కోట్ల రూపాయల రహస్య లావాదేవీల సమాచారాన్ని తాజాగా సిట్ అధికారులకు వివరించాడు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో A40గా ఉన్నటువంటి వరుణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ 5 కోట్ల రూపాయల గుట్టు గురించి బయటకు వచ్చింది. సో హైదరాబాద్లో ముడుపులు చేతిలో మారిన సంగతి ఆల్రెడీ విషయం గురించి అధికారులకు వివరించాడు. అలాగే 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డికి ఆదాన్ డిస్టిలరీ సంస్థ బినామీ సంస్థ. ఈ ఆదాన్ డిస్టిలరీ అనేది ఎవరిదయ్యా అంటే ఇందులో A1గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి మొత్తం ఎంటైర్ లిక్కర్ స్కామ్లో తెర ముందుండి నడిపినటువంటి వ్యక్తి. తెర వెనకంటే అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా తెర వెనకున్న వాళ్ళుగా మిగులుతారు. బట్ తెర ముందు ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే రాజు కసిరెడ్డి. అందుకనే A1గా ఉన్నాడు. ఈ కేసులో A1గా ఎందుకు ఉన్నాడంటే తెర ముందు తతంగం నడిపినటువంటి వ్యక్తి. సో ఈ రాజు కసిరెడ్డికి బినామీ సంస్థే ఈ ఆదాన్ డిస్టిలరీస్. ఈ ఆదాన్ డిస్టిలరీస్ అకౌంటెంట్ని ఇప్పుడు పట్టుకుంటేనే ఈ 5 కోట్ల రహస్య లావాదేవీల వివరాలను కూడా సిట్ అధికారులకు వివరించడం జరిగింది. అంటే రోజు ఎవరిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కామ్ బయట పెడుతున్నారు, ఒక్కొక్కళ్ళు కొంత అమౌంట్ బయట పెడుతున్నారు. అందుకనే నేను మొదట్లో అని చెప్పా, ఇది ఎంత లోతు వెళ్ళొద్దంటే 3,500 కోట్లు అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఆల్రెడీ నిన్న కూడా నారా లోకేష్ గారు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం వరకు. బట్ 5 ఏళ్ల పాటు సాగినటువంటి దందా కదా అది. ఇంకా వాస్తవాలు బయటపడటానికి ఇంకొద్ది సమయం పడుతుందని చెప్పి నిన్న లోకేష్ గారు కూడా చెప్పారు. అది వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే మన 11 కోట్ల గురించి బయటపడింది, అంతకు ముందేమో దుబాయ్ డెన్ గురించి బయటపడింది, ఇప్పుడేమో మరొక 5 కోట్ల గురించి బయటపడింది. పైగా రాజ్ కసిరెడ్డి బినామీ సంస్థ ఆదాన్ డిస్టిలరీ నడిపినటువంటి తతంగాలు మొత్తం కూడా బయటపడ్డాయి. దీంతో ఇప్పుడు ఒకేసారి ఎట్ ఏ టైము మొత్తంగా 5 బృందాలుగా విడిపోయి 5 ప్రాంతాలలో సోదాలు చేసి ఆ సమాచారాలు రాబట్టేందుకైతే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్టు చేసినటువంటి ఏ ఆరోపణకు కూడా స్పష్టమైన సమాచారం ఇప్పటివల్ల. సిట్ ఏం చెప్పిందంటే
జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో ఆయనకి వెళ్ళిపోయాయి. ఎవరి చేతుల మీదుగా వెళ్ళాయి అంటే మిథున్ రెడ్డి చేతుల మీదుగా కావచ్చు, రాజు కసిరెడ్డి చేతుల మీదుగా కావచ్చు, లేదా బాలాజీ గోవిందప్ప, భారతీ సిమెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప. సో వీళ్ళ ముగ్గురు చేతుల మీద నుంచి జగన్మోహన్ రెడ్డికి అందాయి. సో కింద తతంగాలు నడిపిన వాళ్ళు మళ్ళీ వీళ్ళంతా వేరు. సో ఇవన్నీ పైకి వాళ్ళ స్థాయికి వచ్చాక అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డికి చేరాయి. ఈ సొమ్ములు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే తీసుకునేవాడా, లేదా భారతీ రెడ్డి లెక్కలు చూసుకునేదా, లేదా డైరెక్ట్గా భారతీ సిమెంట్కి ఏమన్నా డైవర్ట్ చేశారనేది తదుపరి విచారణలో వస్తుంది. అంటే ఈ నిధులన్నీ మరి 3,500 కోట్లు 5 ఏళ్ల పాటు సాగింది అంటే నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎందులో పెట్టుబడులు పెట్టాడు, ఎక్కడ దాచాడు అనేది కూడా తెలియాలి కదా. అంత డబ్బుని ఈజీగా దాయలేరు. మొన్న చూడండి, దాదాపు 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. మళ్ళీ వైసీపీ ఒక వింత వాదన, 15 బాక్సులు అనుకుంటా. అన్ని బాక్సుల్లో బాక్సు కోటి ఉంటే 15 కోట్లు రావాలి కదా, 11 కోట్లు ఎందుకు వస్తాయి? బాక్సులో ₹1 అన్నాడు, లెక్క పెట్టి పెట్టాడో లేదా ర్యాండమ్గా కట్టంలో అందులో పోగేశాడో ఎవరికి తెలుసు? అది రాజు కసిరెడ్డిని అడిగితే తెలుస్తుంది. ఎరా బాబు 15 బాక్సులో 11 కోట్లు ఎందుకు పెట్టావు, మిగతా ఎందుకు పెట్టలేదని ఆయన అడగాల. ఇప్పుడు సాధారణంగా అది అవినీతి సొమ్ము. వాళ్ళు ఒక్కొక్క బాక్సులో ఇంతని సమకూర్చారో లేదా ర్యాండమ్గా వచ్చిన అమౌంట్ మొత్తాన్ని కూడా ఆ బాక్సుల్లో చదివారో ఎవరికి తెలుసు? ఒక బాక్సులో కూడా పెట్టవచ్చు, పెద్ద బాక్స్ ఏదన్నా ఉంటే, కానీ పెట్టలేదు కదా. కాకపోతే ఈ ప్రశ్నలకి ఏటికి సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పదు. ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ తీసుకున్నారు, ఎందుకు? ఇప్పుడు ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నారో వాళ్ళే ఒప్పుకున్నారు కదా. ఏమని? ఎస్, పలానా వ్యక్తులు ఫోన్ చేశారు, మేము సీఎంఓ అని చెప్పారు, సీఎంఓ అని చెప్పి బెదిరించారు, నిజమో కాదో అని చెప్పి మేము వాసుదేవరెడ్డి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పినట్టు చేయండి అయితేనే మీకు వస్తాయని చెప్పారు. చెప్పిన తర్వాత మేము నిర్ధారించుకుని తప్పని పరిస్థితుల్లో ముడుపులు ఇచ్చాం. ఎస్ఎన్జే సంస్థ ఏదో ఉంది కదా, 234 కోట్ల రూపాయలు ఇచ్చాం, మాకు దాదాపుగా 1,500 2,000 కోట్ల రూపాయల డీల్స్ మాకు వచ్చినాయని చెప్పి స్వయంగా ఒప్పుకున్నారు కదా. డిస్టిలరీసే ఒప్పుకున్నారు కదా. ప్రభుత్వం వాళ్ళు పేకమే కత్తి పెట్టలేదే. వాళ్ళు ఏమన్నారు? ఎస్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే మాకు వ్యాపారాలు సాగాలి కాబట్టి ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ బిజినెస్లు అడ్డుకుంటామంటే భయపడి ఇచ్చాం. ఒప్పుకున్నారు కదా, వాళ్ళే ఒప్పుకున్నారు కదా. మరి లిక్కర్ స్కామే జరగలేదు. నా స్కామ్లో నాకు సంబంధం లేదంటాం వేరు, అసలు స్కామే జరగలేదు అంటాం వేరు కదా. స్కామ్ అయితే పక్క జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే డిస్టిలరీస్ ఒప్పుకున్నాయి. మీకు చిన్న లాజిక్, ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు? మీకు గుర్తుందో లేదో, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, మనం అప్పుడు వీడియోలో కూడా చెప్పుకున్నాం దీన్ని, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పురంధేశ్వరి, బీజేపీ అధ్యక్షురాలుగా అప్పుడు ఉన్నటువంటి పురంధేశ్వరి గారు ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి లావాదేవీలు పరిశీలిస్తే ఆ రోజు మొత్తం టోటల్ సేల్ వచ్చేసి 1,00,000 2 లక్షల రూపాయలు అమ్మినట్టుగా అందులో ఉంది ఒక డేలో. బట్ డిజిటల్ పేమెంట్ రూపంలో 5,000 10,000 రాశారు. 5,000 10,000 మాత్రమే లెక్కలో చూపారు దాన్ని, మిగిలిన లెక్కలో చూపలా. ఆ రోజే దాన్ని పురంధేశ్వరి గారు చాలా హైలైట్ చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూడా దాన్ని గట్టిగా ఖండించాయి. సమాధానం చెప్పాలని నిలదీస్తే అటు ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ, ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ సమాధానం చెప్పలా. జగన్మోహన్ రెడ్డి ఎవరో సమాధానం చెప్పలా. ఎందుకు చెప్పలా? రికార్డులోనేమో ₹1,00,000 అమ్మినట్టు ఉంది మద్యం, బట్ వాస్తవంగా చూపించింది మాత్రం 10,000 రూపాయలే. ఒకవేళ నిజంగానే అది కరెక్ట్ అనుకుంటే 10% వీళ్ళు చూపిస్తున్నారు అనుకుంటే మిగతా 90% ఎక్కడికి వెళ్తుంది? అసలు ఎందుకు డిజిటల్ పేమెంట్ పెట్టలేదు? డిజిటల్ పేమెంట్ పెడితే మీకు నష్టం ఏముంది? డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్, గవర్నమెంట్ అకౌంటే కదా అది. ఎందుకు పెట్టలేదంటే స్కామ్ చేయడం. కాబట్టి స్కామ్ జరగలేదు అనడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా జరిగింది. మరి ఇంత పెద్ద స్కాము జగన్మోహన్ రెడ్డి స్థాయిలో చేయకుండా, జగన్మోహన్ రెడ్డి ఆమోదం లేకుండా చేయగలదురంటే హైలీ ఇంపాసిబుల్. సిట్టు చెప్పింది కూడా అదే. కాబట్టి అందుకనే చెప్పింది రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుందని. మొత్తంగా ఈ 5 కోట్ల వ్యవహారం వచ్చిన తర్వాత 5 బృందాలుగా విడిపోయి సిట్ అయితే ఎంటైర్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అయితే సోదాలు చేస్తున్నాయి. ఈ సోదాల తర్వాత ఎటువంటి వివరాలు బయటకు వస్తాయో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.